బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 111. ఈరోజు విషయానికి వస్తే పొద్దుగా 8:30కి లేచి పనులు అయితే దోమేసుకొని మొహం అయితే కడిగేసుకొని ఇక జిమ్ బట్టలు అయితే వేసేసుకున్న దాని తర్వాత రాత్రి ఓట్మీల్ అయితే కలిపి పెట్టుకున్నాడే పొద్దున్న లేచినాక తినాలి అని చెప్పేసి జిమ్కి ముందు. సో ఇక దాంట్లో కొంచెం హనీ అయితే వేసేసిన, దాని తర్వాత కొంచెం పీనట్ బటర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి తినేసి సీదా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక చాలా రోజుల తర్వాత ఈరోజు కరెక్ట్ టైంకి అయితే పోయినా జిమ్కి. ఈరోజు అయితే 1:30 సేపు అయితే జిమ్ అయితే వేసేసుకున్నా. నా ఎంబడి మా జిమ్ పార్ట్నర్ అయితే రాలేడు, వానికి ఏదో పని ఉందని చెప్పి. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్. ఇక బొంగన వామప్ అయితే చేసేసిన, వామప్ చేసిన దాని తర్వాత పుషప్స్ అయితే కొట్టేసిన ఒక 15x3. ఇక దాని తర్వాత బెంచ్ ప్రెస్ దగ్గరకు అయితే వెళ్ళిపోయినా. బెంచ్ ప్రెస్ అయితే ఒక 15x3 అయితే కొట్టేసిన. చాలా రోజుల తర్వాత బెంచ్ ప్రెస్ చాలా హెవీ వేసుకొని కొట్టిన. హెవీ అంటే ఇటొక 20 అటొక 20 కిలోలు అయితే వేసుకొని కొట్టిన, నాకు అదే హెవీ. ఇక దాని తర్వాత చెస్ట్ డిప్స్ అయితే కొట్టేసిన, దాని తర్వాత ఇంగ్లైన్ డంబుల్ ప్రెస్ కొట్టేసిన. ఇక దాని తర్వాత ఇంగ్లైన్ బెంచ్ ప్రెస్ అయితే కొట్టేసిన, అవి కూడా 15x3 కొట్టేసిన. ఇక చెస్ట్ కి సంబంధించిన వర్కౌట్లు అన్ని 15x3 సెట్స్ అయితే వేసేసుకున్నా. ఇక 1:30 జిమ్ చేసుకున్న దాని తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇక ఇంటికి వెళ్ళిపోయిన దాని తర్వాత ఇక పంపును చూసుకొని మురిచిపోవడమే ఉంటుంది మనము. సో అదే చేసేసిన, షర్ట్ అయితే ఇప్పిన, చెస్ట్ పంపును చూసి మురిచిపోయినా. దాని తర్వాత స్నానంకి అయితే వెళ్ళిపోయినా. స్నానం అయితే వేసేసుకున్న దాని తర్వాత షర్ట్ అయితే వేసేసుకున్నా, ప్యాంటు కూడా వేసేసుకున్నా. ఈ రోజు మండే కాబట్టి పక్కా మనం గుడికి పోవాలి. ఇక గుడికి అయితే వెళ్ళిపోయినా, పువ్వులు పండ్లు తీసేసుకొని గుడికి వెళ్ళిపోయి దేవుని అయితే మొక్కేసి బొట్టు అయితే పెట్టేసుకున్నా. దేవుని మొక్కిన దాని తర్వాత దేవునికి పూలు అయితే పెట్టేసిన, దాని తర్వాత ఒక ధూపం అయితే వెలిగించిన. దేవునికి పూజ చేసి నీటితో అభిషేకం చేసుకొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి దేవుని మనస్ఫూర్తిగా మొక్కేసి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న దేవునికి అయితే పూజ చేసేసిన. ఇంట్లో కూడా శివుడే ఉన్నాడు. ఇక లంచ్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఈ రోజు మన లంచ్ మీల్ ఎటువంటి నాన్ వెజ్ లేదు, ఎందుకంటే ఈ రోజు మండే కాబట్టి. ఇక తినేసిన దాని తర్వాత సీజా సన్ స్క్రీన్ అయితే పెట్టేసుకున్నా. ఎంత సన్ స్క్రీన్ పెట్టుకున్నా ఎండకు మొత్తం కరిగిపోతుంది చెమటక అని చెప్పేసి టోప్ అయితే పెట్టేసుకున్నా. వాచ్ కూడా పెట్టేసుకొని సీదా బయటికి అయితే వెళ్ళిన. ఫ్లవర్ అయితే తీసుకున్నా. ఫరా 2 రోజులు ఊరికి పోయింది. ఆ ఫరాకి కొంచెం ఫ్లవర్ ఇచ్చి కొంచెం వెల్కమ్ చెప్దామని చెప్పేసి ఫ్లవర్ అయితే తీసుకొని ఫరాకి అయితే ఇచ్చేసిన. సో ఈ రోజు ఇంతే, రేపు బ్లాగ్ లో మళ్ళా కలుసుకుందాం. బ్లాగ్ ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయండి, మీ దోస్తులకు 10 మందికి షేర్ చేయండి.